సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కర్నూలు జిల్లా సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అధ్యక్షుడు బాలయ్య మండిపడ్డారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులకు పని ఒత్తిడి పెంచి ఉద్యోగులను ఒత్తిడికి గురి చేస్తుందని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉద్యోగులకు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న ఎస్ఈ కార్యాలయంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతుంది. బదిలీల ప్రక్రియ రేషియో ప్రకారం నిర్వహించాలని, ప్రభుత్వాన్ని నిబంధనలను పాటించాలని వారు డిమాండ్ చేశారు. మీరు ఎవరినైనా కానీ ఒక 5 మంది రండి, మీరు చెప్పుతా అర్థమైందా? మాట్లాడుకొని వస్తాయి. ఇప్పుడు ఏంటో వచ్చారు కదా, ఒక 5 మంది రండి, మాట్లాడతాము. పని పాట లేదు, ఊరికొస్తారు. ఆయన 5 years కంప్లీట్ అయ్యా ఎందుకు చేయాలంటే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజేషన్ ప్రాసెస్ జరగాలంటే మేము ఫస్ట్ ఏమన్నామంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర స్టేట్ వైడ్గా 8,000 మంది ఉన్నాం, 8,00,000 మంది ఉన్నాం. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించి ఏదైతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫిబ్రవరిలో జరిగిందో ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రకారంగా మాకు యాక్చువల్లీ ఏటీఓ ప్లేస్కి వెళ్ళిస్తాను అనమాట. ఏటీఓ వేయాలని కోరినాం. కానీ ఏం రేషనలైజేషన్ ప్రాసెస్ జరగకుండానే మేము అడిగిన డిమాండ్స్ని ఇవ్వకుండానే ఏటీఓ రీటైజింగ్ చేయకుండానే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇది మాకు సచివాలయం సిబ్బంది, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి అయితే మేమైతే చాలా బాధాకరం. మేము చాలా హర్ట్ అవుతున్నాము. అన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ అన్ని సచివాలయంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రమోషన్ ఛానల్ ఇస్తారు. కానీ కేవలం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మాకు ఇంత మేము రాష్ట్ర వ్యాప్తంగా 8,700 మంది వర్క్ చేస్తున్నాము. ఆ 8,700 మందిని ఇప్పుడు దాదాపుగా 5,600కి కుదిస్తున్నారు. ఇలా కుదించడం వల్ల మాకు పని భారం చాలా ఎక్కువైతుంది. ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే వాడికి విలేజ్ సెక్రటరియట్లో మిగతా వాళ్ళందరికీ ఒకటే డిపార్ట్మెంట్తోనే ఉంది. కాకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది ఆల్రెడీ 5 శాఖల కింద పనిచేయడం జరుగుతుంది. 5 శాఖలు కూడా డిఫరెంట్గా వర్క్ చేస్తున్నాము. అదేంటంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఇవి చేస్తున్నాము. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ కింద పైప్ లైన్లు, వాటర్ రిసోర్స్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద మా ప్రభుత్వం ఏదైతే ప్రెస్టీజియస్గా తీసుకున్నదో గృహ నిర్మాణాలు వాటి గురించి చేస్తున్నాము. తర్వాత గత ప్రభుత్వంలో నాడు నేడు అని ఒకటి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వంలో మనబడి మన బాధ్యత అనే అది సపరేట్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాం. వీటితో పాటు మండల స్థాయిలో ఎవరైతే మనకి ఎంపీడీఓ గారు ఉన్నారో వాళ్ళందరితో పోల్చుకుంటే ఇంజనీరింగ్ అసిస్టెంట్కి స్పెసిఫిక్గా పని ఒత్తిడి అనేది డబుల్ ట్రిపుల్ అవుతుంది సార్. దీనివల్ల మానసికంగా ఒత్తిడికి గురై చాలామంది ఆరోగ్య సమస్యలు తెచ్చుకొని చాలా ఇబ్బందుల పాలయ్యే అవకాశం చాలా క్లియర్ కట్గా ఉంది. దీనితో పాటు మాకు ఇప్పటిదాకా మిగతా 16 మందికి ఏదైతే ఉందో వాళ్ళందరికీ ప్రమోషన్ ఛానల్ ఉంది. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్కి తప్ప ప్రతి ఒక్కరికి ప్రమోషన్ ఛానల్ అనేది ఉంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్కి మాత్రం ప్రమోషన్ ఛానల్ లేదు. ఇప్పటిదాకా కేటగిరీ రాంగ్గా ప్లేస్ చేయడం జరిగింది. తర్వాత 2 ఇయర్స్ అయిపోయినా కూడా ఈ ట్రాన్స్ఫర్స్లో చాలా అవకతవకలు చేయడం వల్ల మేము చాలామంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. దయచేసి ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే మా రాంగ్ కేటగిరీ ఏదైతే ప్లేస్ చేశారో దాన్ని రైట్గా చేసి ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరినీ ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా స్ప్లిట్ చేసి ప్రమోషన్ ఛానల్ కనిపించాలని ఈ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్.